గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా ప్రతి మనిషిలోనూ మంచి చెడులను ఆధారంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంటే ప్రతి శాఖలో పాజిటివ్, నెగిటివ్, ప్లస్ మైనస్లను పరిగణలోనికి తీసుకొని చెడుని ఆత్మసాక్షిగాను, మంచిని అంతరాత్మ సాక్షిగాను చూపిస్తూ 3 విభిన్న పాత్రలతో త్రిపాత్ర అభినయం, త్రిబుల్ యాక్టింగ్, ఆత్మ అంతరాత్మతో అంజన్గా ఈరోజు స్పెషల్ న్యూస్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని పిఎన్ పల్లెం గ్రామంలో అంగన్వాడీ సిబ్బంది నాగరత్నమ్మతో అంజన్ టీవీ1. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉన్నారు కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ అంగన్వాడీ టీచర్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి మాట్లాడదామని. ఓకే, షూర్. అంజు సార్, పిఎన్ పాలెం అంగన్వాడీ టీచర్ నాగరత్నమ్మపై మీ అభిప్రాయం, మీ ఒపీనియన్, మీ వర్షన్ చెప్పండి సార్. అంజన్ సార్, పిఎన్ పాలెం నాగరత్నమ్మ అంగన్వాడీ టీచర్గా సక్రమంగా డ్యూటీ చేయరని, తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని, అందుకోసం సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది చెప్తున్నారు సార్. ఓకే అంజు సార్, పిఎన్ పాలెం అంగన్వాడీ టీచర్ నాగరత్నమ్మపై మీ అభిప్రాయం, మీ ఒపీనియన్, మీ వర్షన్ చెప్పండి సార్. అంజన్ సార్, పిఎన్ పాలెం నాగరత్నమ్మ అంగన్వాడీ టీచర్గా సక్రమంగా డ్యూటీ చేస్తూ తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించకుండా పనిచేస్తున్నారని, అంతేకాకుండా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడట్లేదని కొంతమంది చెప్తున్నారు సార్. ఓకే, నా అభిప్రాయం, నా ఒపీనియన్, నా వర్షన్ తెలియజేస్తున్నాను. లిజన్ టు మీ, వినండి. మనకి ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్. సాక్ష్యాధారాలు ముఖ్యం. నిజాన్ని నిర్భయంగా, ధైర్యంగా తెలియజేయాలి. అవాస్తవాలు, వాస్తవాలు ప్రతిదీ ప్రజలకు తెలియాలి. మనం ఎప్పుడూ ప్రజాప్రభుత్వానికి సేవ చేస్తూ ప్రజా అభివృద్ధికి తోడ్పడాలి. ఓకే. హలో మేడం. మేడం నమస్తే మేడం. మేడం, మేము అంజన్ టీవీ1 ఎండి మాట్లాడుతున్నాం మేడం. పిఎన్ పాలెం అంగన్వాడీ టీచర్ నాగరత్నమ్మ మేడం మాట్లాడేది. మేడం, న్యూస్ కవర్ చేస్తున్నాం మేడం. కొద్దిగా డ్యూటీ ఇన్ఫర్మేషన్ కావాల్సిందే మేడం, కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం. మేడం, అంగన్వాడీ టీచర్గా మీ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం. మీ డ్యూటీ ఇన్ఫర్మేషన్ మేడం, మీ పనితనం మేడం. చెప్పండి సార్. అదే మేడం, మీ పనితనం గురించి వివరించండి మేడం, మీ వర్క్ గురించి మేడం. మా అంగన్వాడీ గురించి మాకేం నష్టం లేదు సార్, బాగా జరుగుతుంది. డ్యూటీ ఇన్ఫర్మేషన్ మేడం, అంగన్వాడీ టీచర్గా కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం. సార్, మా గవర్నమెంట్ నుంచి 7 to 3 పిల్లలకి టీహెచ్ఆర్ బాలామృతము ఒక ప్యాకెట్ 2.5 kg 25 కోడిగుడ్లు వస్తాయి సార్. 2.5 లీటర్ పాలు ఇస్తాం సార్. మళ్ళీ గర్భవతి బాలింతలకు రైసు, దాల్ 3 kg రైసు, 1 kg దాలు, 1/2 kg ఆయిల్, 25 కోడిగుడ్లు, మళ్ళీ 5 లీటర్ పాలు టీహెచ్ఆర్ ఇస్తాం సార్. ఇప్పుడేం వంట చేస్తా ఉండలేదు సార్. మళ్ళీ ఈ పిల్లలకి 75 grams రైస్ వస్తాయి 3 to 6 పిల్లలకి, ప్రీ స్కూల్ పిల్లలకి సార్. అవును మేడం. మళ్ళీ బుక్స్ అంతా ఇస్తారు సార్, బాగానే ఉంది సార్. అవును మేడం. సార్, అంటే మా పాత సార్ గవర్నమెంట్ బిల్డింగ్ కారుతనే ఉంది, ఎవరు పట్టించుకునేది లేదు, ఎవరు లేదు సార్. అవును మేడం. ఓకే, బిల్డింగ్ సమస్య ఉంది మేడం. మాదేం బిల్డింగ్ సమస్య ఉంది, ఇంకేం సమస్య లేదు సార్. మాకేమో అన్ని వస్తా ఉన్నాయి. అవును మేడం. సార్. ఓకే మేడం, స్టాఫ్ ఇన్ఫర్మేషన్ మేడం. మీ సిబ్బంది ఎంతమంది ఉన్నారు మేడం? మాకు సిబ్బంది అంటే సూపర్వైజర్ సార్, సిడిపో సార్, మీ పై సిబ్బంది, ఆ తర్వాత మీ కింద సిబ్బంది కూడా మేడం. మాకి సిడిపో వస్తాయి సార్, సూపర్వైజర్ ఒక్కరు ఉండదు సార్. సిబిఎన్స్ మేడం ముగ్గురు సార్ ఉండేది. అవును మేడం. సూపర్వైజర్ లేదు సార్, ఎక్కువ మంది ఒక్కరే ఉండేది సార్. ఓకే మేడం, ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మేడం. విద్య గురించి మీ పిల్లలకి ఏమేమి నేర్పిస్తున్నారు, కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం. పూర్వ ప్రాథమిక విద్య అంటే పిల్లలకి ABCDలు అంటే మళ్ళీ సృజనాత్మక ఏమేమి చేయాలి కథలు చెప్తాము. ఉండేది సార్. అవును మేడం. ఓకే మేడం, న్యూట్రిషన్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ మేడం. పౌష్టిక ఆహారం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం. హలో మేడం, పౌష్టిక ఆహారం గురించి ఇన్ఫర్మేషన్ మేడం. ఎంత స్టాక్ వస్తుంది మేడం?
స్టాక్ ఎంత పిల్లలు ఉంటే అంతే సార్ వచ్చేది సార్. ఓకే మేడం, విలేజ్ సర్వే ఇన్ఫర్మేషన్ మేడం. ఆ తర్వాత మేడం, మీ విలేజ్ లో ఎంతమంది ఎంప్లాయర్స్ ఉన్నారు, ఎంతమంది అన్ఎంప్లాయర్స్ ఉన్నారు మేడం? ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మేడం? ఆ తర్వాత మేడం, ప్రెగ్నెన్సీస్ అండ్ బేబీస్ ఇన్ఫర్మేషన్ మేడం. చెప్పాలా? ప్రెగ్నెన్సీస్ 5 మంది ఉండరు సార్, పాలు ఇచ్చేవాళ్ళు 4. అవును మేడం. ఓకే మేడం. ఆ తర్వాత పొలిటికల్ లీడర్స్ అండ్ ఆఫీసర్స్ విజిటింగ్ ఇన్ఫర్మేషన్ మేడం. అంటే ప్రజా ప్రతినిధులు ఏమైనా సందర్శిస్తారు మేడం? అంగన్వాడీ సెంటర్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తున్నారు, పిల్లలు ఎట్లున్నారు, ఆ తర్వాత గర్భవతులు, మళ్ళీ బాలింతలు ఎట్లున్నారు, విజిట్ వస్తా ఉంటారు సార్. వస్తుంటారు మేడం. వస్తా ఉంటారు సార్. ఆ తర్వాత మీ పై ఆఫీసర్స్ మేడం ఎవరెవరు వస్తుంటారు మేడం? అంగన్వాడీ పై ఆఫీసర్స్ మేడం. మీ పై అధికారులు చెకింగ్ మేడం, మీ అంగన్వాడీ పరంగా ఎవరెవరు వస్తుంటారు మేడం? వాళ్ళే సార్ వచ్చేది. అవును మేడం. కాదు మేడం, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ప్రజా ప్రతినిధులు తర్వాత మీ ఆఫీసర్స్ ఎవరెవరు వస్తారు మేడం? సర్పంచ్ వస్తా ఉంటారు. ఆ తర్వాత ఓకే మేడం, మీ సిబ్బంది మేడం? సిడిపో మేడం, సూపర్వైజర్ సార్. ఓకే మేడం. అంగన్వాడీ ఫండ్స్ ఇన్ఫర్మేషన్ మేడం? ఏమీ లేవు, వచ్చా ఉండాలి. అవును మేడం. ఓకే మేడం. పబ్లిక్ టాక్ మేడం, ప్రజా సేకరణ. కొన్ని అంగన్వాడీ సెంటర్లు బాగా పనిచేస్తాయి అనేసి, కొన్ని బాగా పనిచేయనేసి చెప్తున్నారు మేడం. మీ పరిధిలో మీ అంగన్వాడీ సెంటర్ ఏ విధంగా పనిచేస్తుంది, మీ ఒపీనియన్ మేడం, మీ అభిప్రాయం చెప్పండి మేడం. బాగా పిల్లలు వస్తారు, బాగా గర్భవతులకు అన్ని టీహెచ్ఆర్ పంచుతాము. అన్ని బాగుంది సార్, మాదేం ప్రాబ్లం లేదు సార్. ఇట్లా సార్. అవును మేడం. సరే ఓకే మేడం. పిల్లల పరంగా కానీ, ఆ తర్వాత బాలింతల పరంగా కానీ, గర్భవతుల పరంగా కానీ ఏం ప్రాబ్లం లేకుండా బాగా చూసుకునే అవకాశం చేయండి మేడం. సరే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ బెస్ట్ ఆఫ్ లక్. సో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, షేర్, లైక్, కామెంట్, లింక్. మీ అంజన్ TV1 న్యూస్.